యాదగిరిగుట్ట మీద స్వయంగా లక్ష్మీనరసింహస్వామి లక్ష్మీ సమేతుడై వెలిశాడు అన్న విషయానికి అందరికీ తెలిసిందే. అసలు లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్ట మీద ఎందుకు వెలవవలసి వచ్చింది, అలాగే ఇప్పటివరకు యాదగిరిగుట్టలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి గురించి తెలియని వారి కోసం ఈ చిన్న ఇన్ఫర్మేషన్. లక్ష్మీనరసింహస్వామి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో యాదగిరిగా పిలవబడే ప్రదేశంలో యాదగిరిలో కలిగిన ఒక గుట్ట మీద స్వయంగా వెలిశారు. యాదగిరిగుట్ట స్థల పురాణం ఏం చెబుతుంది అంటే, ఋష్యశృంగ మహర్షి శాంతల పుత్రుడు యాదమహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరిభక్తుడు. ఈయన ఆంజనేయస్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార కోసం వెతుకుతూ అటుగా వచ్చి నిశ్చల తపస్సులో ఉన్న యాదమహర్షిని చూసి తినబోయాడు. ఆ విషయానికి తపస్సులో ఉన్న ఋషికి తెలియలేదుగాని ఆయన ఎవరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆయన తరపున సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుడిని సంహరించింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్థించి భక్తులకు ఏ విధమైన బాధలు కలుగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే ఉండిపొమ్మని కోరాడు. ఋషి కోరిక మేరకు సుదర్శనము ఇలా చెప్పింది, అతి తొందరలోనే ఇక్కడ వెలయబోవుచున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ ఉంటానని వరమిచ్చి అంతర్ధానమయ్యాడట. సుదర్శన చక్రం చెప్పిన విధంగానే అతి తొందరగానే అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. అది ఎలా అంటే, సుదర్శన చక్రం అంతర్ధానం అయిన తరువాత యాద మహర్షి తన తపస్సుని కొనసాగించాడు. ఆయన తపస్సుకి మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండక్రింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. అంటే ఇప్పుడు కొండ మీద కొలువైన స్వామి వారు కాదు. మరి అక్కడ ఎందుకు అంతటి ప్రాముఖ్యత అంటే దానికి కూడా కారణం ఉంది. అదేంటి అంటే, ప్రహ్లాదుని రక్షించటానికి అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంతపరచటం ఎవరికీ సాధ్యం కాలేదుట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింపచేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడుట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై ఉండటం లోక విరుద్ధమని అక్కడికి సమీపంలో ఉన్న యాదగిరిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్థం కొలువు తీరుతానని బయల్దేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు. ఆయన వెంట ప్రహ్లాదుడు సకల దేవతలు వచ్చి ఆయనతోపాటు ఇక్కడ కొలువుతీరి స్వామిని సేవిస్తూ ఉంటారట. కొండపై గుహలో లక్ష్మీ సమేతుడై కొండకింద ఒంటరిగా, అలాగే ఆలయం శిఖరంపైన సత్కోణాకృతిలో సుదర్శన చక్రం వెలిశాయి. అందుకని యాద మహర్షి కోరిక మేరకు ఇక్కడ వెలసిన గుడిని యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి గుడి అంటారు. అలాగే యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. అందుకని ఆంజనేయ స్వామి గుడి కొండ పైన, అలాగే కింద ఉన్న నరసింహ స్వామి గుడికి కొంచెం పైన ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. అందుకని అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఇవన్నీ చూసిరండి. ఇక్కడ మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామివారు మొదట పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వెలసి తరువాత కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు గుర్రము మీద వెళ్లేవారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆధారిన చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము వరకు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయం నందు ఆంజనేయ స్వామివారి ఆలయము కూడా ఉంది. అక్కడ గోడమీద ఉన్న చిత్రములు చాలా అద్భుతముగా ఉన్నాయి. అక్కడ నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామివారి మరొక ఆలయము కూడా ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము ఉంది. ఆ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు. రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్లని బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడుట. ఆ ఆకాశ గంగ లోయలలోంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యముంది. ఇందులో స్నానం చేసి స్వామిని సేవించిన వారికి సకల కోరికలు తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు తరిస్తారు. చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణ వగైరా కోరికలతో కొన్నాళ్లపాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు. అంతేగాక ఇప్పటికీ రోజూ రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల కొండలమీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారు. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగధ్వనులు వస్తాయట.
పాదాల గుర్తులు కొందరు చూశారుట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు. మెట్ల మార్గాన వెళ్తే దోవలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూగా వెలిశాడు. ఇంకో విశేషం, ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించినవారి కీళ్ల నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం.